మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏప్రిల్ నెల 14 అనగా రెండవ ఆదివారపు ఆరాధనకు మనం వచ్చి ఉన్నాం. సభలు ఘనంగా జరిగించిన దేవునికి మనందరినీ ఆయన బలిష్టమైన చేతుల కింద ఉంచి చక్కటి ఆరాధనలో నడిపించిన దేవునికి ఒకసారి 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలాగే 2 రోజులు అసలు మీటింగ్సే వద్దనుకున్నాం. ప్రతి సంవత్సరం ఒక రోజే పెట్టేవాళ్ళు, కానీ ఈ సంవత్సరం 2 రాత్రులు దేవుడు మనకి ఈ సన్నిధాన మీటింగ్స్ ఇచ్చినారు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. జఫన్యా గ్రంథము 773 అనుకుంటా. ఒకసారి చూడండి. జఫన్యా గ్రంథము హబక్కుకు పక్కనే ఉంటుంది. 3వ అధ్యాయము, జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. నేను ప్రార్థన చేసుకుంటున్నా నిన్నటి కాల సమయమందు, ప్రభువా ఈ వర్తమానము వీరముగొట్ట ప్రాంతానికి ఇవ్వాలి అని దేవుడు నాతో మాట్లాడి వాళ్ళకు మంచి పేరు పెట్టు అన్నారు. చెప్పండి, ఏం పెట్టమన్నారు అంటే పేరు గురించిన సందేశము ఇవ్వమన్నారు. ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద జరుగుతున్న ఒక భయంకరమైన ప్రశ్న దాడి ఏంటంట? ఏ దాడి? ఏమని అంటే, రాధా మనోహర్ గారు ఒకసారి నేను ఆయన ఇంటర్వ్యూలో చూశాను. ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఒక ఆయనతో వాదించడానికి ఫోన్ చేసినప్పుడు ముందు అబ్బాయి నీ పేరేంటో చెప్పు అని అన్నాడు. ఆయన అంటాడు కదా, పేరులో ఏముందలేండి అని అన్నాడు. అప్పుడు ఆయన దీన్నే ఒక అదునుగా తీసుకొని పేరులో ఏముందామంటావేంటి, పేరు ముఖ్యం అని చెబుతూ ఒకవేళ నిన్ను అరే ఉర్రే వస్తే అని పిలిస్తే ఒప్పుకుంటారా అని అడిగాడు. మీరు ఆలోచన చేయండి. అప్పుడు నాకు అనిపించి ప్రభువు నాకు ఇచ్చిన ధ్యానం నాకు అప్పుడు గుర్తొచ్చింది. క్రైస్తవ జీవితంలో విలువైన సమయం బాప్తిస్మం. ఈ బాప్తిస్మ సమయంలో అవకాశాన్ని బట్టో ప్రభు ప్రేరేపణ బట్టో ఒక దైవజనుడు ఆ రక్షణ కోసం వచ్చిన వ్యక్తి మీద చేయి వేసి ఆ వ్యక్తి యొక్క అనుభవాన్ని బట్టి ఏం చెప్తాడంటే, అబ్బాయ్ నీకు పేరు మారుస్తున్నాము అని అంటారు. కొన్ని పేర్లు అనుగుణంగానే ఉంటాయి, కొన్నిటిని మార్చాల్సిన పని లేదు. కానీ కొన్ని పేర్లు ఉంటాయండి, వాటిని ఖచ్చితంగా ఒక దైవజనుడిగా మారుస్తాం. అందుకని ఈ హైందవ కుటుంబ సభ్యులందరూ ఏమంటారంటే, అబ్బాయి నీ పేరు ఇస్సాకు అంటున్నావు కదా, మీ నాన్న పేరేంటి, మీ తాత పేరేంటి అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే, తాతో నాన్న దగ్గర ముత్తాత దగ్గర ఏ పేరు దొరుకుతుందంటే వాళ్ళకి హిందువుల పేరు దొరుకుతుంది. అందుకని వీళ్ళు నేటి లక్ష్యం దేని మీద పెట్టారంటే పేరు మీద పెట్టారు. మన దేవుడు ఆల్రెడీ ముందే కొన్ని మాటలు పెట్టారనమాట. ఏంటనంటే, నేను నీకు మంచి పేరు ఇస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. జఫన్యా అనే చిన్న ప్రవక్త, ఈయన చిన్న ప్రవక్త అని ఎందుకన్నామంటే కేవలం 3 అధ్యాయాలే ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల్లో మనం 3వ అధ్యాయం 20వ వచనం చిట్ట చివరి వచనం చదువుకుంటే, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి ఐగుప్తు యొక్క ప్రాంతంలో నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చి మిమ్మల్ని నేను అనగా బబులోను చెర అంటే ఐగుప్తు ప్రాంతంలో నుంచి మిమ్మల్ని రప్పించాను, మళ్ళీ బబులోను చెరకు అప్పగించాను. ఇప్పుడు ఆ చెరలో నుండి కూడా మిమ్మల్ని రప్పించి నీకు మంచి పేరు పెట్టి మిమ్మల్ని స్థిరపరుస్తాను అబ్బాయి అని అంటున్నాడు.
ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, పేరు ముఖ్యం. ఏ ముఖ్యం అంట? పేరు ముఖ్యం. నీ పేరు ఏదైనా కానివ్వండి, దేవుడు కూడా పేర్లు పెట్టాడు. మీరు ఆదికాండం 1వ అధ్యాయం కానీ చదువుకుంటే, ఆయన మొదటి రోజు పనిచేసి, మొదటి రోజు ఆయన 12 చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం మనం చూస్తే, ఆయన చీకటిని వెలుగునంట వేరు చేసి, అక్కడ అంటాడు కదా 5వ వచనములో, చీకటికి వెలుగున దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రని ఏం పెట్టాడంట? పేరు పెట్టాడు. అలాగే ఆకాశాన్ని భూమిని వేరు చేసి పేరు పెట్టాడు. పగలని ఏడడానికి సూర్యుడిని, రాత్రికి చంద్రుడిని పేరు పెట్టి, నక్షత్రాలు పేరు పెట్టాడు. ఆయన పేరు పెట్టడమే కాదంట, ఏదోను తోటలో ఆదాముని గారిని కలగజేసి ఆయనకి పేరు పెట్టి, ఏమండి, మొక్కలు, జంతువులు, పాకే పురుగులు అన్నిటిని ఆయన దగ్గరికి రమ్మని ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, మనము 19వ వచనాన్ని చదివితే, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఈరోజు మనం సింహం, పులి, కుక్క, నక్క అని మనం పిలుస్తాం కదా, ఇవన్నిటికి పేరు ఎవరు పెట్టారు? ఆదాము గారి చేత. అంటే మన దేవుడు పేరు పెట్టేవాడే, ఆయన బిడ్డలు కూడా ఏం కలిగి ఉన్నారంటే పేర్లు పెట్టడానికి కలిగి ఉన్నవారు అన్నమాట. మన దేవుడు ఎవరయ్యా అంటే, యెషయా గ్రంథంలో అంటాడు, నువ్వు ఆయనకి అగాధపు దూరంలో ఉన్న, మారుమూల వీరమగుండ ప్రాంతంలో ఉన్న ఆయనకంట నీ పేరేంటో ఆయనకి చదవండి. 45:3 42వ అధ్యాయంలో ఉంటుంది యెషయా గ్రంథం. ఏం పెట్టాడంటే ఆయన, ఏమండి, ఆ మొరియా పర్వతం మీద మేకలు కాసుకున్నాడంట. ఎవరు? మోషే. ఏమని పిలిచాడు? మోషే, మోషే. ఈ అరణ్యంలో నా పేరు ఆవిడకి తెలుసు అనుకుంటున్నాడు. ఏమండి, ఇక్కడ కూర్చొని మీ అందరికీ మీ అమ్మ నాన్న పేరు పెట్టొచ్చు కాక, ఒకవేళ ఎవరైనా నువ్వు నాకు పరిచయం అయితే, హలో బ్రదర్, నైస్ టు మీట్ యూ, వాట్ ఇస్ యువర్ నేమ్ అంటాం. నీ పేరేంటో మనకు తెలియదు. నీ పేరు ఏమై ఉన్నదో నీ నోటితో చెప్పినప్పుడు అలాగా ఓకే, నో వి ఆర్ ఫ్రెండ్స్, మనందరూ స్నేహితులు అనుకుంటాం. మనకైతే మనుషుల పేరు చెప్పాలి, అయ్యా నా పేరు ఇది, నేను ఇది అని చెప్పుకోవాలి. కానీ దేవుడికి ఏం తెలుసు అంట? దేవుడికి ఏం తెలుసు అంట? ఇక్కడ ఎల్లమ్మ ఉందని తెలుసు అంట, పుల్లమ్మ ఉందని తెలుసు అంట. అంటే ఎవరు లేరు కాబట్టి చెప్తున్నారు, నా పేరు ఎందుకు చెప్పామంటారు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ దేవుడు అంట పేర్లు పెట్టేవాడంట. అసలు ఒక వ్యక్తికి పేరు ఎలా పెట్టేవారు అని మనం చూస్తేనండి, వారి ప్రవర్తన బట్టి పెట్టేవారంట. చెప్పండి, ఎలా పెట్టేవారు? ఇద్దరు వ్యక్తులు చాలా ప్రాముఖ్యం, వాళ్ళ పేర్ల గురించి పెద్ద హైలైట్ అయిపోయింది. ఎవరు చెప్తారో నాకు? మొన్న మొదటి రోజు అయ్యగారికి చేసిన ఆ పద్ధతి నాకు బాగా నచ్చిందండి. ఏంటి ఆ పద్ధతి అంటే, ప్రశ్నలు అడగడం. రేపు వచ్చే ఆదివారం నుంచి మనకు ఒక 5 నిమిషాలు ఓ పని కేటాయించుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం చదువుకు రండి. 3 ప్రశ్నలు అడుగుతా, చెప్పండి ఏంటి. కనీసం ఎలాగైనా లైన్గా వద్దాం, అక్కడక్కడ ఎందుకు, మరి గిఫ్ట్లు మీరే తెచ్చుకోవాలి. నా దగ్గర ఏది ఉంటే అది ఇస్తా, అది చాక్లెట్ ఇంకేదైనా. ఎందుకనంటే అయ్యగారు అంత ఖరీదు లేదు కాబట్టి, నాకు ఆ సీన్ లేదు కాబట్టి, దేవుని చిత్తమైతే కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీకు కూడా వాక్యం బాగా అర్థమైంది. వచ్చే వారం ఆదికాండం 1వ అధ్యాయం చదవండి. అందులో నాకున్న అనుభవాలు ఏంటో, ప్రశ్నలు ఏంటో నేను అడుగుతాను, మీరు దాని గురించి చెప్తారు. రైట్. మొట్టమొదటిగా యాకోబు మనందరికంటే కొత్తగా చెప్పేస్తాను. యాకోబు మోసం చేసి తండ్రి దగ్గర నుంచి దీవెన పొందేస్తాడు. అది అమ్మే చేయమని అనుకోండి. ఆ దీవెన కోసం వచ్చిన అన్నయ్య ఏసావు, నాన్న నన్ను దీవించు అంటే, ఇదేంటి ఇప్పుడు వచ్చావు, ఇంతకు ముందు వచ్చాను నువ్వు కదా? నేను కాదు నాన్న, ఇప్పుడే వచ్చాను. అలాగా అయితే మొదట వచ్చినోడు యాకోబు అనుకుంటా, అంటే ఆడి పేరుకి తగినట్టుగానే ఆడి బుద్ధి ఏంటో చూపించాడు అన్నాడు. అంటే ఆడి యాకోబు అంటే అర్థం ఏంటి? అంటే పేర్లు ఎలా పెట్టేవారు? బుద్ధులు చూసి పెట్టేవారు. కాబట్టి
ఆ రోజుల్లో పేర్లు బుద్ధులు చూసి పెట్టేవారు. ఇక రెండవది ఇంకొక ఆయన ఉన్నాడు కర్మేలు పర్వతం మీద. అమ్మగారు చెప్తారు అనుకుంటే, ఎవరైనా నాబాలు. చెప్పండి ఎవరండి? 1 సమూయేలు గ్రంథం 25. ఆయనకి అమ్మో పేరు పెట్టింది, కట్టుకున్న భార్య పేరు పెట్టింది, మూడోది అక్కడున్న జనాలు కూడా పేరు పెట్టారు. చూద్దాం ఆ మాట. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము. అంటే ఎందుకు ఇవన్నీ నేర్పిస్తున్నానంటే, సంఘం అయ్యగారు వాక్యం చెప్పేటప్పుడు కదా నాకే తిరిగి రిఫరెన్స్ చెప్పే స్థాయికి మీరు రావాలన్నది నా ఆశ, అంతకని ఇంకేం లేదు. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 25. దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు. అలా ఆవిడ ఎవరి పేరు ఎట్టిందండి? దుష్టుడు. చదవమ్మా. అతని పేరు అతని గుణములను సూచించున్నది. అతని పేరు నాబాలు. ఈ పేరు ఎవరు ఎట్టారు? అమ్మ ఎట్టింది. ఏంటి ఆయన గుణం? మోటుతనం అతని గుణం. ఓకే. ఇక మూడవది అక్కడున్న పనులు చెప్పాడు. 16-17. మేము గొర్రెలను కాయచున్నంతసేపు రాత్రి పొలం మా చుట్టూ ప్రకారంగా ఉన్నది. అయితే మా యజమానికి అతని ఇంటి వారందరికి వారు కీడు చేయించి ఉన్నారు గనుక ఇప్పుడు నేను చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. పనుడు ఏం పెట్టాడు పేరు? పనికి మాలిన వాడు. చూసారా అంత పేరు? అంటే తల్లి ఏమో ఆయనలో ఒక బుద్ధి చూసింది, మోటోడు. అరే అంటారుగా, అరే మొన్న మన దగ్గరికి వచ్చిన బెన్నీ మాస్టర్ గారికి అసలు పేరు బన్ను. ఆయన పేరేంటి? వాళ్ళ అమ్మగారంటే కొంచెం ఆయన బొద్దుగా ఉన్నాడు, బన్నులాగా నొక్కుతుంటే మెత్తగా ఉన్నాడు అని చెప్పి ఆయనకి బన్ను అని పేరు పెడితే బన్ను కాస్త బెన్నీ అయిపోయింది. ఆలోచించిన అయ్యగారు చెప్తూ ఉంటాను, నన్ను బన్ను అని పిలిచేవారంటే నేను ముద్దుగా ఉండేవాడిని కాబట్టి నన్ను బన్ను అంటే. తల్లి అప్పుడు అనుకుంది వీడు కొంచెం మోటగా ఉన్నాడు కాబట్టి ఏం పెట్టింది పేరు? నాబాలు, మోటోడు. కానీ భార్య ఏం చెప్పింది? దుష్టుడు. ఎందుకంటే కాపురం చేశాడు కదా, ఆ బుద్ధి ఏంటో నాకు అర్థమైంది. పనివాడు ఏం చెప్తున్నాడు? మరి మన చూసుకోవడం అంటారుగా, జాగ్రత్త. పేర్లు పెట్టించుకోవద్దు. మనం కూడా నిక్ నేమ్ పెడతాం పుట్టిన పిల్లలకి. నిక్ నేమ్ వేరు, మళ్ళీ ఒరిజినల్ నేమ్ వేరు, మళ్ళీ మనుషుల్లో ఉన్న పేరు వేరు. మరి నీకేం పేరు ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి. పేరు ఈరోజు ముఖ్యం. దేవుడు అన్నాడు, నేను మీకు మంచి పేరు పెడతాను. ఏ పేరు అంత ముఖ్యమా? అవును, ఎంత ముఖ్యమో చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. పేరంటే ఎంత ముఖ్యమో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చెప్పండి, పేరు దేనికి ముఖ్యమంట? సెంట్ తెలుసుగా మనకి, సెంట్, పర్ఫ్యూమ్. నేను ఎవరో వచ్చినప్పుడు వచ్చింది వాసన. ఆలోచన చేయండి పిల్లరా, వాసన పీల్చగానే అమ్మ కమ్మగా ఉంది అనుకుంటాం. కొంతమంది పేర్లు కమ్మగా ఉంటాయి. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది పేరే కనుక లేకపోతే మనకి ఎవరు పిలిచేవాళ్ళు. ఈ మధ్య నేను చోట ఒకటి విన్నా, భర్తనంట. చెప్పండి, మీకు వచ్చిందిగా పేరు పెట్టి, మరి ఏమన్నాలు వస్తే ఒరే అన్నారా? కాదుగా. కొంతమంది భార్యను కూడా పేరు పెట్టి పిలవరు. పిల్లరా, తప్పు. దేవుడు పేరు పెట్టింది దేనికి? పిలవడానికి. భర్తకైనా పేరు పెట్టారు, తప్పే ఉంది. పేరు పెట్టి పిలిచే నామోషియా అన్నప్పుడు పేర్లు తీసేయాలి. పేరు ఎంత ముఖ్యమంటే, చదువుకున్న వాడికి ఆ పేరు పక్కన గారు అని వస్తుంది, మరి చదువు లేని వాడికి గాడు అని వస్తుంది. సోముగాడు చదువు లేదు కాబట్టి. అదే చదువు ఉందనుకోండి, సోమేశ్వరరావు గారు అని అంటాం. ఎందుకని పేరుకి అంత విలువ ఉంది. పేరు పక్కన చదువు ఉంటే గారు అని మర్యాద వస్తుంది. పేరు పక్కన చదువు లేకపోతే గాడు మర్యాద తగ్గిపోతుంది. మన పేరు మనమే కాపాడుకోవాలి. ఎంత కాపాడుకోవాలంటే, పేరంట పరిమళ తైలము కంటే సువాసన ఇచ్చేదంట. నేను ఒక్కోసారి ఆలోచన చేస్తూ ఉంటాను, బైబిల్ గ్రంథంలో కొంతమంది పేర్లు రాయడు దేవుడు. ఏం రాయడండి? ఎందుకు రాయలేదా అని ఆలోచన చేస్తా. కొన్నిసార్లు అంట ఆ రోజుల్లో అసలు ఆ పేర్లు చెప్పక్కలేదంట, అంతగా మారిపోయేదంట. ఉదాహరణగా ధనవంతుడు. పేదోడి పేరు తెలియదు కానీ ఊర్లో పెద్ద ధనవంతుడి పేరు తెలియకుండా ఉంటుంది ఎవరికైనా. కాబట్టి కొంత పేర్లు పెట్టక్కర్లా, చెప్పక్కర్లేదు. ఎందుకంటే అంత సువాసన వెదజల్లే పేర్లు అనమాట వాళ్ళవి, అంత విలువైన పేర్లు వాళ్ళవి. కాబట్టి
మన పేరు ఎంత ముఖ్యమంటే మన పేరంట సుగంధ తైలము కంటే విలువైంది అంటాడు. మరొక చాట అంటాడు కదా, సామెతలు 22:1 చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 22:1. గొప్ప ఐశ్వర్యము కంటే చూసారా, వెండి బంగారము కంటే ఏంటంటే మంచి, చదవమ్మా మరొకసారి. అది ఐశ్వర్యం అంటే బెటర్ దాన్ మనీ. నీ పేరు ఎంత విలువైందో తెలుసా? డబ్బు కంటే విలువైంది అంటండి. డబ్బు కోసం ఆ పేరును చెడగొట్టుకోమాకండి. కాబట్టి పేరు ప్రాముఖ్యమైంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎందుకో పేరు గురించి చెప్పు, పేరు గురించి చెప్పు, పేరు. నేను అడిగి ఎందుకు చెప్పాలయ్యా, పేర్లు అంత ప్రాముఖ్యత ఏంటి? నేను ఈరోజు మీ పేర్లు మార్చేస్తున్నా అన్నాడు. స్తోత్రం చెప్పండి. 2 దినవృత్తాంతముల గ్రంథం 7:15 మీరు ఎలా మారాలంట? తీసి చదివితే బాగుంటుందేమో. 7:15 14 ఇంటికెలా చదువుకోండి, 15 చదివేయండి. 14-15 రెండు కలిసి చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు. చాలు. ఎవరి పేరు పెట్టాలంటే మొన్నొకసారి నేను చెప్పాను దేవుని పేరేంటో. ఒకసారి నేను చెప్పడం జరిగింది, యూట్యూబ్లో ఉంటుంది, సెర్చ్ చేయండి, చూడండి. దేవుని పేరు ఎలా పెడతాడు అనే విషయం కూడా కొన్నిసార్లు నేను మాట్లాడాను. ఇక్కడ ఎలా ఉండాలంట మనము? దేవుని పేరు పెట్టబడిన జనులుగా ఉండాలి. కొన్నిసార్లు చూడండి, యాజ్ ఏ క్రిస్టియన్ కొన్నిసార్లు మన పేరు చెప్తే చాలు, ఓహో వీడు క్రైస్తవుడు అని నోటిఫికేషన్. ఎందుకయ్యా అంటే ఆ పేరు ఆళ్ళకి తప్ప ఇంకొకటి ఉండదు. కొన్ని పేర్లు కన్ఫ్యూజ్. సురేష్, మహేష్, ఆ మహేష్ అని తెలిసిపోద్ది, సురేష్, ఇలాంటి పేర్లు కన్ఫ్యూజ్. అటా ఇట తెలియదు. కొన్ని పేర్లు అరే వీడు కన్వర్టెడ్ రా అంటారు. కారణం ఏంటి? పేరులోనే అంతా ఉంది. మీకు బాగా చెప్పాల్సింది ఏంటంటే నీ జీవితం అంతా ఎందులో ఉందా అంటే పేరే. ఈరోజు దేవుడు అదే అన్నాడు, నీ పేరు నాకు కావాలి అని అంటున్నాడు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచా కదా. ప్రాముఖ్యమైన 3 విషయాలు చెప్పి మీ పేరులో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు ఏంటో, మన పేరును ఎందుకు దేవుడు కావాలని మార్చాలనుకుంటున్నాడో, రక్షణ పొందిన వారికి పేర్లు ఎందుకు మారుస్తారో వంటి అనుభవాలు ఈరోజు నేను చెప్పి బల్లారాధనలోనికి వెళ్ళిపోదాం. చదవండి. మొట్టమొదటిగా మనం చూసిన వారం అయితే 1 పేతురు రాసిన పత్రిక 4:16 ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుడు మహింపరచవలెను. దేని బట్టి దేవుడు మహింపరచాలంట? నీ పేరు దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎలాగా? అది క్రైస్తవుడు అనే పేరైతే మరీ ప్రాముఖ్యమైనట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పేతురు మహాశయుడు చాలా చక్కగా రాసి అంటున్నాడండి, ఎవడైనను క్రీస్తు 4:16 కదా. ఓకే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన. కొన్నిసార్లు అండి క్రైస్తవులుగా పేర్లు పెడుతుంటే వద్దనేస్తున్నారు. నేను ఆ పేరు చెప్పను కానీ నిన్న ఒక ఆయన దగ్గర పెళ్లి చేయాలండి అని అన్నారు. సరే చేస్తాను అంటే ఆయన అంటాడు మాకు మ్యారేజ్ సర్టిఫికెట్ వద్దండి అన్నాడు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ అంట. సర్టిఫికెట్ ఇస్తే ఏం పోతాయంట? రిజర్వేషన్లు పోతాయంట. మా పేర్లు ఇందులో మీకు తెలుసో లేదు, ఒక 10 సంవత్సరాల క్రితమే జరిగింది. అప్పుడు నేను ఇంకా సేవకుని అయ్యానా లేదా సేవా తరఫీదులో ఉన్నానో నాకు తెలియదు కానీ అయ్యుంటా. అన్నయ్య గారి పరిచర్య అప్పుడు అన్నయ్య సంఘంలో ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. అయ్యా మా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, చాలా కంగ్రాచులేషన్ అంకులు అంటే ఆయన నా దగ్గరికి వచ్చి మీరు ఒక పని చేసి పెట్టాలి అన్నారు. ఏంటి ఆ పని అన్న? మీరు స్టాంప్ వేసి సంతకం చేసే వాళ్ళండి అన్నాడు. దేనికి అని అడిగా. నేనే రాసి ఇప్పటికీ నాకు ఆ జిరాక్స్ ఉంది నా దగ్గర పెట్టుకున్నా. ఆ పేపర్ చేతితో పట్టుకుని అలా నేను ఏడుస్తూ ఉంటా. ఎందుకనంటే ఇతడు క్రైస్తవుడు కాదని, ఇతని పేరు క్రైస్తత్వంలో లేదని, ఇతడు మా మందిరానికి రావట్లేదని, మందిరానికి వచ్చి అన్నయ్య మందిరానికి వచ్చిన సభ్యుడి గురించి నేను ఒక సేవకుడు కాబట్టి అప్పటికి వీరం కొట్టు కొత్త అనుకుంటా, 1-2 సంవత్సరాలు అవుతుంది. స్టాంప్ వేసి సంతకం చేసి ఇమ్మంటే నాకు కళ్ళం నీళ్ళు వచ్చింది. కేవలం మన సంఘమే కాదు, బయట నుంచి కూడా ఒక ఆయన్ని, వీళ్ళకి పాస్టర్ గారు మీకు కొంచెం చిన్నాను కాబట్టి పెద్ద పేరున్న ఆయనే,
నాకు ఫోన్ చేసి తమ్ముడు మీరు ఒక పని చేయాలన్నాడు. ఏంటై గారు అని అడిగితే మా చర్చి మెంబర్ నీ దగ్గరికి పంపిస్తాను కానీ సేమ్ ఇతడు క్రైస్తవుడు కాదని చెప్పి సంతకం చేసి స్టాంప్ వేసి ఇమ్మన్నాడండి. ఈరోజు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి క్రైస్తవుడు అంటే రిజర్వేషన్ రావట్లేదని, క్రైస్తవుడు అంటే ఉద్యోగాలు రావట్లేదని ఏమండి పేరును మార్చుకుంటున్నారండి. ఈరోజు పేరును మార్చుకుంటున్నారు. మీ క్రైస్తవుడు కాదండి అని స్టాంప్ వేయించుకుంటున్నారు. నా చేతితో ఇద్దరికి నేను రాసిచ్చాను. అప్పటికే నేను పరిపూర్ణంగా అంత లోతైన అనుభవం కాదు. 2011, 2012 సంవత్సరాలు అప్పుడు నాకు పెళ్ళైనందుకు లేదు, నాకు అంత గుర్తులేదు కానీ అయిందా? అమ్మగారికి తెలుసు బాగా. అయింది. అయితే 2012 దాటే. అది పేర్లు వద్దు. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేనే సంతకం చేసి ఇచ్చాను. అప్పుడు అనిపించింది ఏంటా అని. ఈరోజు దేవుడి వాక్యంలో ఆ మాట వస్తున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు మాట చెప్తున్నానంటే నిజమే, క్రైస్తవుడు అని అనిపించుకోవడానికి ఈరోజు చాలాసార్లు ప్రియులారా. మీకు తెలుసా ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం చెప్తారా ఎవరైనా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తిరుగులేని పేరు. ప్రపంచ దేశంలో ఆయనకున్న పేరేంటో తెలుసా? ఆయన మనకి రాజ్యాంగం రాసిచ్చాడు. చెప్పండి, ఏం రాసిచ్చారు మీకు తెలుసా? రాజ్యాంగం మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఆ వ్యక్తి యొక్క పేరు ఎంత ప్రాముఖ్యం అంటే ఆ వ్యక్తిని ఢీకొనడానికి ఎంతమంది అవసరమయ్యారు? ఇప్పుడు 365 మంది అవసరమయ్యారంట. చూడండి ఆ పేరు ఎంత ప్రాముఖ్యమో, ఆయన రాసిన రాత ఎంత ప్రాముఖ్యమో. ఒక వ్యక్తి పేరు మార్చి తను రాసిన రాజ్యాంగం మార్చాలంటే 370 మంది కావాలంట. మరి ఆలోచన చేయండి. మనం కూడా తిరుగులేని పేరును సంపాదించే వ్యక్తులుగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేయను గాక. భక్తుడు రాస్తూ అన్నాడు కదా, ఎవడైనాను శ్రమ అనుభవించి ఏంటా ప్రభు నాకు ఇది అనుకున్నావేమో, నీకు పేరు పెట్టేస్తున్నా. ఏమని? ఇప్పుడు కూడా వెళ్తా ఉంటే రోడ్డు మీద మనకు పేరు ఉంటుంది. ఏమని? భక్తులు అంట. యేసుబాబు భక్తులు అంటున్నారా? బైబిల్ పెట్టుకుని వెళ్తా ఉంటే ఎవరైనా గబుక్కుని తెలియక ఎక్కడికి వెళ్ళారమ్మా అంటే చర్చికి వెళ్ళాలంటే చర్చిక ఆ పక్కన అంటాడు ఏమని? అదే బాగా చెప్పాడు. ఏంటంటే హల్లెలూయా కాలంట. ఈసారి మనకి ఎన్ని పేర్లు. దాని గురించి బాధపడుతున్నావా? కొంతమంది అంటే దీన్ని చూసి బాధపడిపోయి నన్ను అలా అన్నారు అనుకున్నావా? మళ్ళీ చదువు 1 పేతురు 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక. నేను హల్లెలూయా కాడన్నా, నిన్ను భక్తులని పేరు పెట్టి పిలిచిన. మీరండి యేసుబాబు అన్నావు, మతం పుచ్చుకున్నవారని అన్నా. బాధపడకండి, సిగ్గుపడకండి. ముఖ్యంగా నీ పేరు చూసి ఏంటి నువ్వు దేవుని నమ్ముకున్నావా అంటే ఎస్ ఐఎమ్ ది క్రిస్టియన్, నాకు ఒక పేరుంది క్రైస్తవుడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభువారు పునరుద్ధానం చెంది ఆయన పెంతెకోస్తు దినమున వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదైతే వాలాడో, అక్కడ బైబిల్ చెప్తుంది అపోస్తల కార్యం 11వ అధ్యాయం అనుకుంటా, అక్కడ రాస్తూ ఉంటుంది. చూడండి, అక్కడ మొట్టమొదటిగా క్రైస్తవుడు అనే పేరు అక్కడ వచ్చింది. 26వ వచనం 11:26. ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యములు బోధించిరి. మొట్టమొదటిగా అంతికాయలో మొట్టమొదటిగా శిష్యులకు ఏమని పేరు వచ్చిందంటే క్రిస్టియన్స్. క్రైస్తవులు అనే పేరు అక్కడ స్టార్ట్ అయిందండి. అందుకని దేవుడు చెప్పాడు క్రైస్తవులైనందుకు బాధపడకండి, ఆ పేరును బట్టి సిగ్గుపడక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది పేర్లు పిలిస్తే ఎల్లమ్మ, పుల్లమ్మ, పెంటమ్మ అంటే ఇప్పుడు సిగ్గుపడుతున్నారు. పేరును బట్టి సిగ్గుపడొచ్చేమో, కానీ దేవుడు నీకు పేరు పెట్టాడు. ఏమని? క్రైస్తవుడు అని. దానికి సిగ్గుపడకండి. ఎందుకంటే క్రైస్తవుడు అనే వాటి గురించి మరి ఆయన పేరు నెహ్రూ గారు ఏమన్నా తెలుసా? వాళ్ళు నిద్రిస్తున్న సింహాలను పెట్టారు. అంటే కొంతమంది క్రైస్తవులు విలువ తెలిస్తే వాళ్ళు వాళ్ళని సింహాలతో పోల్చారండి. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవుడు అనే పేరు ఎప్పుడు వస్తుంది తెలుసా?
నమ్మి బాప్తీసం పొందిన వ్యక్తి శ్రమల గుండా, వ్యాధుల గుండా, ఇబ్బందుల గుండా, కన్నీళ్ళ గుండా వెళ్తూ ప్రభు కొరకు సువార్తను మోస్తూ, ఫిలిప్పీ పత్రికలో ఉంది కదా, వక్ర జనము మధ్య అంట జీవవాక్యమును చేత పట్టుకొని, ఎక్కడ వక్ర జనం అంటే వంకర మాటలు, చాలాసార్లు చాలా పేర్లు ఉన్నాయి. గోటేరులో ఒక ఆవిడ పిలిచేదంట, ఆవిడ పేరు మహిమ అనుకుంటా. ఆవిడ అంటా ఉంటుంది, ఏమని తెలుసా, తెల్లకోళ్ళు, నాటుకోళ్ళు, పారం కోళ్ళు. పారం కోళ్ళు అంటే తెల్లగా ఉంటాయి కదా, అంటే వెధవరాలు క్రైస్తవులు అంట. నాటుకోళ్ళు అంటే కుర్రోళ్ళు, కుర్ర క్రైస్తవులు అంట. ఆవిడ చాలా మంది పేర్లు పెట్టి, అంటే చాలామంది చాలా పేర్లు పెడతా ఉంటారు మనకి. దాని గురించి సిగ్గుపడమాకండి. నిన్నెవడో ఏదో పేరు పెట్టి పిలిచాడనో, నేనేదో క్రైస్తవుడని ఏమంటే హేళన చేశాడనో, హల్లెలూయా అంటున్నాడని సిగ్గుపడక, దేవుడు ఏం తెచ్చుకోమన్నాడు, నీ పేరుని బట్టి దేవునికి మహిమ వస్తుందని చెప్పి గర్వించు. నీ పేరుని బట్టి నువ్వు కాళ్ళ ఎగరాయి. ఎందుకనంటే ఆ పేరు పెట్టింది మనుషులు కాదు, ఎవరంట, దేవుడే. కాబట్టి మొట్టమొదటిగా మన పేరుని బట్టి దేవునికి ఏమొస్తుందంటే మహిమ వస్తుంది. కాబట్టి మనకు కూడా మహిమ వస్తుందనే విషయాన్ని అది దేవుడే చెప్తున్నాడు కనుక సంతోషిద్దాం. ఇక రెండవ విషయం దగ్గరికి వద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథము ముగించేస్తున్నాను, 2వ అధ్యాయం 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరునిత్తును. పొందిన వారికే గాని అది మరి ఒకరికి తెలియదు. ఇక్కడ మనం చూసిన వారి మీద ప్రియులారా, ఇది స్వర్ణ సంఘం. పెరిగేము సంఘం. ఇది 3వ సంఘం. ఈ 3వ సంఘానికి అంటే 7 సంఘాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. 7 సంఘాలకి జయించు వారికి 7 బహుమానాలు ఇచ్చాడు. అందులో పెరిగేము అని పిలువబడిన ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన మహిమ ఏంటో తెలుసా, నీకు ఒక కొత్త పేరునిస్తున్నాను అంటున్నాడు. ఏమిస్తున్నాడు దేవుడు మనకి? కొత్త పేరును. ఎందుకు ఇస్తున్నాడంట? జయించు వారికి ఇస్తున్నాడంట. ఎందుకు ఇచ్చాడు చెప్పండి. ఇప్పుడు మాకు ఇందాక బిస్కెట్ ప్యాకెట్లు పంచారు వసంత వాళ్ళు. ఎందుకు ఇచ్చారు అబ్బాయి అని అడిగారు. అయ్యగారు నాకు ఇంటర్మీడియట్లోనండి 850 మార్కులు వచ్చినాయండి అన్నాడు. చెప్పండి, ఎన్ని మార్కులు వచ్చినాయంట? 850 మార్కులు వచ్చినాయి. అందుకనే మీకు ప్రత్యేక మళ్ళీ గిఫ్ట్ వేరేగా ఉంది కానీ అయ్యగారు అందరితో పాటు బిస్కెట్ ప్యాకెట్ తీసుకోండి అన్నాడు. అప్పుడు అందరు ఆ అబ్బాయి నిలబెట్టించి అందరి చేత తప్పట్లు కొట్టించారు. ఇదిగో పలానా ప్రసాద్ మార్క్స్ వచ్చినాయి అని పేరు పెట్టి చెప్పి అందరి చేత చప్పట్లు కొట్టి. ఎందుకని పరీక్షల్లో పాస్ అయ్యాడు. పరీక్షల్లో పాస్ అవడం అంటే జయాన్ని సాధించాడు. అలాగే దేవుడు కూడా అంట మనకు కొత్త పేరు పెడతాడంట. ఎక్కడ, ఎప్పుడు అని అంటే, ఎవరైతే ఈ లోకములో జయిస్తామో, జయించడం అనేది చాలా ప్రాముఖ్యమండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడి పేరు గుర్తుంటుంది కానీ లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాడి పేరు ఎప్పుడు గుర్తుపెట్టుకోరు. ఎందుకని ఫస్టే ముఖ్యం కానీ లాస్ట్ వాడు ముఖ్యం కాదు. కాబట్టి అరే పలానా ఫస్ట్ వచ్చాడరా, పలానా వ్యక్తి పాస్ అయ్యాడరా, పలానా పేరురా. అందుకని పాస్ అయిన వాళ్ళ పేర్లన్నీ ఎక్కడి నుంచి వస్తుంది, నారాయణ, శ్రీ చైతన్య నంబర్ వన్. ఎందుకని ఫస్ట్ వచ్చాడు, మేము చదివించాం కాబట్టి మా వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇదిగో పలానా వ్యక్తి, కావాలంటే హాల్ టికెట్ చూడండి, కావాలంటే పేరు చూడండి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారండి, ఆ పేరుని, ఆ ఫోటోని, ఆ హాల్ టికెట్ వేసి మావాడు అని చెప్పుకుంటారు. ఈ లోకంలో జయిస్తేనే మావాడు అని చెప్పుకుంటే, ఈ లోకములో కొన్ని ఉన్నాయంట. దేవుని చిత్తమైతే ఏమేమి జయించాలో కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి లోకమును జయించుట. చెప్పండి, ఏం జయించాలి? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదవండి ఒకసారి. నేను ఎక్కువ లోతులోకి వెళ్తలేదు, ముగించేస్తున్నాను 5 నిమిషాల్లో. కలుగును తెచ్చుకొనుడి, నేను లోకమును. అంటే దేవుడికి కూడా ఏం తప్పలేదు, పోరాటం తప్పలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా, నేను జయించి ఉన్నాను. ధైర్యంగా ఉండండి, ఎందుకంటే ఆల్రెడీ జయాన్ని నేను
చూసి అందుకని మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచి జయవీరుడిగా లేచిన మన ప్రభువుని బట్టి మన పునరుద్ధానం చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ లోకంలో కొంతమంది అంటారు, అరే ఏం పర్లేదు తినే, ఏం పర్లేదు తాగే. ఆయన తినేసినోడు తాగేసినోడు పేరు ఇంకెందుకు? ఎవరి పేరు గుర్తుపెట్టుకుంటారో చెప్పండి. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ప్రభు కొరకు త్యాగం చేస్తారో, త్యాగమూర్తుల పేర్లంట దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ఇంకా నేను అంతే ఫిలిప్పీ పత్రికలో ఉంటుందా, ఎఫెసీ పత్రికలో ఉంటుందో, ప్రభు కొరకు ప్రయాసపడిన వాళ్ళ పేర్లు అంటే ఎక్కడ ఉంటాయి? ఎస్, ఎక్కడ మరి చూడండి ఒకసారి. ఆ మాట చూపిస్తేనే బాగుంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమంతులతోనూ నా ఇతర సహకారంతోనూ సువార్త పనుల్లో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారు సహాయము చేయనని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు దేవుడు వదిలేడండి. జయించేవాడి పేర్లు తను రాసుకుంటాడంట. ఇదిగో నా కోసం ఎంత పని చేశారు. మనుషులు మర్చిపోతారేమో మీరు చేసిన సహాయాలు, మీరు విప్పిన గుప్పుళ్ళు మనుషులు మర్చిపోతారేమో. ఎవరు మర్చిపోరంట? దేవుడు రాసుకుంటాడంట అండి తన పుస్తకంలో. ఎవరి పేరు రాసుకుంటాడు? బాగా చేశాడు హెచ్కేలు సువార్త సభలో, ఆయన పేరు రాసుకుంటాడా? అసలు హెచ్కేలు అంతగా చేయడానికి గల సహకారులు ఉంటారు చూడండి. రహస్యంగాను, బహిరంగంగాను, అంతరంగంగాను గుప్పళ్ళు నలుగురు కనబడి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కనబడకుండా ఇచ్చేవాళ్ళు. ఎవరైతే దైవజనులకు తన పరిచర్యకు సహకారులై ఉంటారో ఆ సహకారుల పేర్లంట దేవుడే. నీ పేరు చెప్పాడు పాస్టర్ గారు ఏమైనా? కొంతమంది చెప్పుకుంటారు, ఎందుకనంటే డబ్బులు వస్తాయని. పలానా ఆవిడ పలానా ఎంత ఇచ్చింది చదువుతాగా కొన్నిసార్లు, కొన్ని అనకూడదు దాన్ని. కార్యక్రమాల్లో ప్రియులారా ఎవరెవరు ఎక్కడ తెచ్చారు నేను చెప్తూ ఉంటాను, మీరు వినండి. ఎందుకని వాళ్ళు కూడా అనిపిస్తుంది, హే మన పేరు కూడా చదువుతారు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మనుషులు చదివితే ఏమొస్తుందండి? దేవుడు రేపు చదువుతాడంట, పలానా వ్యక్తి దేవుడి పరిచర్యకి ఎంత ఇచ్చాడు, పలానా వ్యక్తి దైవ సేవకులకు ఎంత సహాయం చేశారు, ఇదిగో పలానా కార్యక్రమానికి. అందుకని దావీదు మాట అంటాడు, యుద్ధము చేసేవాడికి ఎంత దీవెనో యుద్ధ ఆయుధములు మోసే ఆ సహకారులు కూడా. ఎందుకని యుద్ధం చేసేవాడు ఏమంటే కత్తి యుద్ధం చేశాడు, పడిపోయింది, వెంటనే పక్కన ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆయుధాలు ఇస్తాడు. కొన్నిసార్లు ఆయుధాలు ఇచ్చేవాడు కూడా కావాలి. అందుకని యుద్ధము చేసేవాడికి ఎంత దీవెనో యుద్ధ సామాగ్రి మోసేవాడు కూడా అంతే దీవెన అన్నాడు. సభలు పెట్టే నాకెంత దీవెనో సభల కొరకు ప్రయాసపడిన వారు కూడా అంతే దీవెన. దేవునికి మహిమ కలుగును గాక. మీ పేర్లు నేను మర్చిపోవచ్చు, నా తర్వాత వచ్చే తరం మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడండి. అందులో బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. మీ పేర్లు ఎక్కడున్నాయి? రాసుకున్నాం శిలాపలకం మీద. ఎక్కడ? కొంతమంది ఇది కట్టించింది నేనే, శిలాపలకం మీద అందరు కనబడాలనుకుంటారు. అందరూ ఏం చదివితే ఏం ఉపయోగం? దేవుడు శిలాపలకం మీద రాసుకుంటాడట. స్తోత్రం చెప్పండి. మరి సంతోషిద్దాం వద్దా? మన పుస్తకంలో రాసుకుందామా? దేవుడు రాసుకుని బలా నీ పేరు అక్కడ చదువుతాను అంటే, పరలోకంలో చదువుతానంటే ఇంకెంత సంతోషం. కాబట్టి గమనించండి, జయించాలి, అప్పుడే దేవుడు మన పేరు రాసుకుంటాడు. ఇక 3వ మాట చదువు ముగించేద్దాం. 20వ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. బాప్తిసం పొందలా, బల్లారాధలో పాల్గొంటలా. బాప్తిసం పొందమంటే రేపు చూద్దాం అని ప్రాణం వదిలేశాడు. వాళ్ళ పేరు దేవుడు రాసుకోలేదు, పాస్టర్ గారు రాసుకోలేదు. ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఎవని పేరైనను జీవగ్రంథంలో రాయబడలేదు అంటే అర్థం ఏంటి? మీరు పైకిలా చదువుకోండి. మనకి తీర్పు తీర్చినప్పుడు అంట కొన్ని పుస్తకాలు కేవలం జీవగ్రంథమే కాదు. చదవండి ఒకసారి 12వ వచనం. అదే అధ్యాయ ప్రకటన 20. ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉన్నట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను. ఏ విప్పబడిను? గ్రంథములు విప్పబడిను. అంటే ఎన్ని? చాలా ఉన్నాయి. కొన్ని
చెప్పుకుని ఒకటే కాదు, అంతేనా? ఒకటి కాదు, అందులో ఏముంది? మరియు సహకారులు పుస్తకం కూడా ఉంది. చదవండి ఇప్పుడు. మరియు జీవ గ్రంథమును ఆ. వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథాలన్నిటితో పాటు ఆ గ్రంథములు ఒక గ్రంథం, దాని పేరు జీవ గ్రంథం. అంటే జీవం ఉండగానే, ప్రాణం ఉండగానే ఆ గ్రంథంలో ఎవరి పేరు రాసుకుంటారు? ఎవరు రాసుకుంటారు? బతుకున్న చచ్చిన వాడిగా మారుతారు. చూడండి, ఎవరైనా మీరు చెప్పండి. బతుకున్న చచ్చిన వాడిగా మారి పేరు రాసుకుంటాడంట. ఎవరైనా బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం అంటే అర్థం ఏంటి చెప్పండి? కొద్ది నిమిషాలు. బాప్తీసం అంటే అర్థం ఏంటి? చనిపోవడం, సమాధి. ఇప్పుడు మొన్న సాయి బాప్తీసం తీసుకున్నాడు. షాలేము రాజు అని పేరు పెట్టాం. అంటే అర్థం ఏంటి? బతుకుండగానే ఏం చేశాడు? నా జీవితాన్ని ప్రభు కోసం అర్పించేసా, నేను చచ్చిన వాడితో సమానం అని చెప్పి సాయిగా చనిపోయి షాలేము రాజుగా బ్రతికి ఈరోజు జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, జీవం ఉండగానే, గొంతుకులో ప్రాణం ఉండగానే నమ్మి బాప్తీసం పొందిన వ్యక్తి యొక్క పేరంట ఎక్కడ రాయబడుతుంది? జీవ గ్రంథములో. జీవం ఉన్న వారి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఆ పుస్తకంలో పేరు రాయబడాలంటే జీవం ఉండగానే ప్రభువు కొరకు వదులుకోవాల్సిన వాటిని వదులుకొని త్యాగమూర్తులుగా మారబడితే ఎలాగా? రోమా 12:1 ప్రకారం నిర్జీవ క్రియలు విడిచంట ప్రభువు కొరకు తమ ఆత్మ సమర్పణ అర్పించుకునే వ్యక్తులుగా మారితే. ఆ ఒక్క మాట చదువు ముగించుకుందాం. రోమా 12:1. సహోదరులారా, దేవునికి అనుకూలమైన ఎలాగంటండి? బతుకుండగానే సజీవ యాగముగా. చాలండి. ఏం సమర్పించాలి చెప్పండి ఇప్పుడు? కానుకలు ఇస్తే దేవుడు పుస్తకంలో రాసుకుంటాడు, జీవగ్రంథంలో రాయుడు. జీవగ్రంథంలో కూడా నీ పేరు ఉండాలంటే జీవం ఉండగానే క్రీస్తును నోటితో ఒప్పుకొని నలుగురి ఎదుట బాప్తీసం పొంది సంఘములో చేర్చబడిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి పేరు దేవుడు తన ఒక్క గ్రంథమైన జీవ గ్రంథములో కూడా రాసుకుంటాడు. రేపు తీర్పు దినములలో దేవుడు పేర్లు ఎత్తుక్కుంటాడంట. సహకారుల పేరులో నీ పేరుందా? జీవ గ్రంథంలో పేరుందా? ఒక మాట చెప్తున్నాను, అన్ని పుస్తకాల్లో నీ పేరుండి జీవ గ్రంథంలో నీ పేరు లేదనుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ పుస్తకాల్లో క్రైస్తవుల పేర్లే కాదు, హైందవుల పేర్లు కూడా ఉంటాయి. ఎందుకని? అన్నదానం, గోదానం, వస్త్రదానం ఏం చేయలేదంటే అదేమి. ఏ దేవుడైతే ఏముంది? ఎన్నో దానాలు దేవుడిని చూసి చేశారు, వారి పేర్లు కూడా అందులో ఉండొచ్చు గాక. కానీ అది ముఖ్యం కాదంట. చెప్పండి, ఏది ముఖ్యం? జీవ గ్రంథం. సజీవ యాగముగా తమ జీవితాలను ప్రభువుకు అర్పించుకొని ప్రతి నెల లేదా వారం, ప్రతి సంవత్సరం మానక బాప్తీసం పొందిన వ్యక్తులుగా ఉన్న నీవు, ప్రభువు బలలో పాలు పొందిన వ్యక్తులుగా ఉన్న నీకంట దేవుడు రెండవ మరణమనే పాతాళము నుండి లేదా అగ్నిగుండములో నుండి దేవుడు మనం తప్పిస్తాడంట. దేన్ని చూసి? పేరును చూసి తప్పిస్తాడంట. ఇప్పుడు నేను అంటాను, నీ పేరు క్రైస్తవుడిగా ఉందా? జయించిన వ్యక్తిలో నీ పేరుందా? అంతకంటే ప్రాముఖ్యంగా జీవ గ్రంథంలో నీ పేరుదేముందనుకుంటావేమో. అసలైంది ఏంటంటే ఇప్పుడు పేరే. నీ పేరును బట్టే నీ ఆధిక్యత, నీ పేరును బట్టి నీ దీవెన, నీ పేరును బట్టే దేవునికి మహిమ. అట్టి గొప్ప పేరుని మరణం వరకు కాపాడుకొని ప్రభు సన్నిధానమందు జీవ గ్రంథములో, తద్వారా ప్రభు యొక్క సింహాసనం మీద కూర్చునే కృపా భాగ్యము దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. అందుకే యేసుక్రీస్తు కలవరి శిలువలో మరణించి నీకు నాకు మంచి పేరు పెట్టి, ఆ పేరుని, అది ఏ పేరైనా కానివ్వండి, ఆ పేరుని తన జీవ గ్రంథంలో రాసుకున్నట్లుగా నమ్మి బాప్తీసం పొందుదాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. తల వంచన ప్రార్థన.